నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ పెండింగ్ వేతనాలు 3 నుండి 9 నెలల వరకు అందని గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని మానూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేసిన కార్మికులు స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీఓ అలివేలుమంగ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నారాయణఖేడ్ ఏరియా కార్యదర్శి ఎన్ రమేష్ మాట్లాడుతూ, మానూరు మండలం పరిధిలో 23 గ్రామాలకు గాను 23 గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల నుండి 9 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కార్మికుల కుటుంబ పోషణ మరియు పిల్లల బడి ఫీజుల కోసం అప్పులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని, కార్మికులు వారికి కనీస వేతనం 18,000 ఇవ్వాలని కార్మిక పక్షాన తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్మికులు నర్సింహులు, సంజయ్, అంజయ్, తుకారాం, రాజు, శంకర్, సునీల్, వీరయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఇస్మాయిల్, బీరప్ప, బాలయ్య, శరణప్ప, కుమార్, శంకర్ గౌడ్, చందర్, ఆగమయ్య, శంకర్, సంజు, బాలప్ప, రాజు, పాపారావు, జాన్, దేవయ్య, ప్రమోద్ కుమార్, వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో వాళ్ళు మీటింగ్లో మాట్లాడుతూ ఏం మాట్లాడిన ఒకసారి జీపీ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా మేము చూసాం. ప్రతి గ్రామం కూడా వెళ్ళి సర్వే చేశాం. వాళ్ళకు ఒక్కొక్కరికి 3 నెలల నుండి 6 నెలలు, 5 నెలలు, 9 నెలలు ఇట్లా రాక వాళ్ళు బయట అప్పులు తెచ్చి ఈరోజు కుటుంబం గడిపిస్తున్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చినాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం గడవాలంటే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పంట పెట్టుబడి పెట్టాలంటే కూడా బయట అప్పులు తెచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అప్పులు తెచ్చి ఈరోజు కొంతమంది ఈ విలేజ్ని ఇడ్చబెట్టి ఈ జీతాలు రాక పట్టణాల్లో గడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి జీపీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే జీపీ కార్మికులు ఆ గ్రామంలో మోరీలు ఇతర వాటిని శుభ్రపరుస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే జీతాలు రాకున్నా కానీ ఇప్పటికీ పని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా బడ్జెట్ లేదని చెప్పేసి ఈరోజు సాకుతోని ఈరోజు వాళ్ళకి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు కొన్ని గ్రామ పంచాయతీలో బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మొన్న మేము ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎంపీఓ హుసేన్ సార్తో మాట్లాడితే కొన్ని గ్రామ పంచాయతీల నుండి మాట్లాడి సెక్రటరీతో మాట్లాడితే ఈరోజు బడ్జెట్ ఉన్న వరకు ఇవ్వండి అని చెప్పేసి, బడ్జెట్ ఉందా లేదా అని అడిగితే ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం. కానీ మళ్ళా 2 నెలల వరకు ఇవ్వాలి ఖచ్చితంగా కొంత బడ్జెట్ ఉంటే అని చెప్పేసి ఎంపీఓ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మాయకోడ్ వాళ్ళకు 2 రోజుల తర్వాత 2 నెలలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ చెప్పడం వరకే కొనసాగుతుంది తప్ప ఇది పని జరగట్లేదు. కాబట్టి బడ్జెట్ ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈరోజు మీరు కనీసం 9 నెలలు ఉంటే 3 నెలలో 4 నెలలో ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. కాబట్టి జీపీ వర్కర్లు ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం కూడా వీరికి పర్మనెంట్ చేయాలి. అట్లనే కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అనేక ఈరోజు ఏదైతే టీచర్స్ సంబంధించినటువంటి ఈరోజు మండల ఆఫీసులో పనిచేస్తున్న ఇతర శాఖల్లో అయితే వాళ్ళకు వర్తిస్తున్నాయో వాటిని కూడా ఆ జీవో ప్రకారం ఒక జీవో తీసుకురావాలి. వాటిని కూడా ఈరోజు వీళ్ళు అందరూ